Yes, welcome back. Subject object oriented programming using Java. Today's my topic is strings. Okay, so what's the topic? Strings. So, strings. String manipulation is the most common part of many Java programs. Okay, so many Java programs lo string manipulation is the common. Okay, so strings represents a sequence of characters. So what is string means? So string is a sequence of characters. So group of characters or sequence of characters ni మనం ఏమంటామంటే strings అంటాము. ఓకేనా గర్ల్స్? సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేసే దాన్ని మనం ఏమంటామంటే స్ట్రింగ్స్ అంటాం. The easiest way to represent a sequence of characters in Java is by using a character array. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఏం యూస్ చేస్తున్నాం అంటే క్యారెక్టర్ ఎరే అని యూస్ చేస్తున్నాం, జస్ట్ లైక్ క్యారెక్టర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ క్యార్ ఎరే ఈక్వల్స్ టు న్యూ క్యార్ ఆఫ్ 4. ఓకే, సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయడం కోసం క్యార్ ఎరే అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. ఓకే, ఈ చూడండి ఇక్కడ char is just like a data type. Yes girls, so మీకు తెలుసు కదా data type char. Okay, so by using char we can store single characters. Yes, so char, which is a data type, which is a class in Java, and here char array is just like a variable or it just like a object in Java. సో సిలో డేటా టైప్ అన్నా జావాలో క్లాస్ అన్నా ఒకటే, సిలో వేరియబుల్ అన్నా జావాలో ఆబ్జెక్ట్ అన్న ఒకటే. హియర్ క్యార్ అరే ఈజ్ జస్ట్ లైక్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ విచ్ క్లాస్? క్యార్ క్లాస్. ఎస్ గర్ల్స్, ఈక్వల్స్ టు న్యూ. సో న్యూ ఈజ్ ఏ కీవర్డ్. ఓకే, సో ఒక క్యార్ అరే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే మనం యూస్ చేసే కీవర్డ్ ఏంటి అంటే కనుక న్యూ. సో ఈ ఆబ్జెక్ట్కి మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది కదా. ఓకే, సో న్యూ క్యార్ ఆఫ్ 4. ఓకే, సో ఈ లైన్ మనం చాలాసార్లు చూసాం కదమ్మా, ఇలాంటి లైన్స్ మనం చాలాసార్లు చూసాం కదా. సో ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే న్యూ అనే కీవర్డ్ కావాలి. క్లియర్ గర్ల్స్? ఒక క్లాస్కి క్యార్ అనే క్లాస్కి క్యార్ ఎరే అనే ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలి అంటే న్యూ అనే కీవర్డ్ కావాలి. సో దీనికి న్యూ అనే కీవర్డ్ ద్వారా క్యార్ ఎరే అనే ఆబ్జెక్ట్కి మెమరీ స్పేస్ క్రియేట్ అవుతుందా లేదా? ఓకే, సో మెమరీ స్పేస్ ఎన్ని క్యారెక్టర్స్కి క్రియేట్ అవుతుంది? 4. అంటే 4 క్యారెక్టర్స్కి నాకు మెమరీ స్పేస్ క్రియేట్ అవుతుందా లేదా? ఎస్ గర్ల్స్? ఓకే, సో చూడండి, బికాస్ క్యార్ టైప్ ఇచ్చాం కాబట్టి ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్స్. కరెక్ట్ కదమ్మా? సో ఎరే తీసుకున్నాను. ఓకే, సో ఎరే ఇండెక్స్ ఆల్వేస్ బిగిన్స్ ఫ్రమ్ 0 to length -1. ఓకే, అండ్ హియర్ in this we can store only single characters because here the type is char. ఓకే, we can store only single character. మొత్తం సైజ్ స్పెసిఫై చేశాను, ఎంత అంటే కనుక 4. ఓకే, బికాజ్ ఐ కెన్ స్టోర్ 4 క్యారెక్టర్స్. ఓకే, సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ని స్టోర్ చేస్తున్నామా లేదా చూడండి ఒకసారి. సో క్యార్ ఎరే ఆఫ్ 0 ఈక్వల్స్ టు జే, క్యార్ ఎరే ఆఫ్ 1 ఈక్వల్స్ టు ఏ, క్యార్ ఎరే ఆఫ్ 2 ఈక్వల్స్ టు వి, క్యార్ ఎరే ఆఫ్ 3 ఈక్వల్స్ టు ఏ. ఓకేనా? సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తున్నామా లేదా, స్టోర్ చేస్తున్నామా లేదా? ఓకే, సో ఇలా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయడం కోసం క్యార్ ఎరే అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ ఏంటి అంటే కనుక క్యారెక్టర్. ఓకే, సో ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్. ఓకే, మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ క్యార్ ఎరేలో స్టోర్ చేయొచ్చు అంటే 4 క్యారెక్టర్స్. ఓకే, అండ్ ఎరే ఇండెక్స్ ఆల్వేస్ బిగిన్స్ ఫ్రమ్ 0 to length -1. దట్స్ వై క్యార్ ఎరే ఆఫ్ 0లో జే పెట్టుకున్నాను, సింగిల్ క్యారెక్టర్. వీ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్. అండ్ 1లో ఏ, 2లో వి అండ్ 3లో ఏ. ఓకేనా గర్ల్స్? బికాస్ హియర్ in this we can store only a single character. Yes girls? నెక్స్ట్ చూడండి, although character array have the advantage of being able to query their length. సో లెంత్ ఎంత అని ఇచ్చుకోవచ్చు కదా ఇక్కడ. They themselves are not good enough to support the range of operations we may like to perform on strings. ఓకే, సో ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే క్యారెక్టర్స్ ద్వారా ఇట్ డస్ నాట్ సపోర్ట్ ద రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, స్ట్రింగ్స్ మీద ఏవైతే ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తామో రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్, ఎక్కువ ఆపరేషన్స్. ఓకేనా? సో ఆ ఆపరేషన్స్ అన్ని కూడా సపోర్ట్ చేయదు.
ఓకేనా, బికాస్ హియర్ వీఆర్ స్టోరింగ్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ బట్ నాట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎస్ గర్ల్స్, ఓకే. సో రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్ని సపోర్ట్ చేయదు. ఓకే, స్ట్రింగ్స్ మీద ఏవైతే రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేస్తున్నామో అవన్నీ కూడా మనం పెర్ఫామ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, copying one character array into another might require a lot of bookkeeping effort. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్యారెక్టర్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి కాపీ చేయాలంటే కనుక ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఓకే, టు కాపీయింగ్ ఆఫ్ వన్ క్యారెక్టర్ టు అనదర్. ఓకే, సో ఒక క్యారెక్టర్ ఎర్రేలో నుంచి ఇంకొక క్యారెక్టర్ ఎర్రేలోకి ఏదైనా కాపీ చేయాలి అంటే కనుక ఎక్కువ ఎఫర్ట్ తీసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ of using character array. Yes guys, that means we can store only a single characters and we cannot perform the range of operations. Okay, range of operations that we may like to perform on strings. So strings మీద perform చేసి ఆపరేషన్స్ అన్ని కూడా perform చేయలేము. ఓకే, అలాగే కాపీయింగ్ చేయాలన్నా సరే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే కనుక we have to use strings. ఓకేనా గస్, సో చూడండి, ఫార్చునేట్లీ జావా ఈజ్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ దీస్ సిచ్యువేషన్స్ మోర్ ఎఫిషియెంట్లీ. ఓకేనా, సో బికాస్ స్ట్రింగ్స్ని యూస్ చేసుకొని అయితే కనుక వీ కెన్ పెర్ఫామ్ మోర్ రేంజ్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, ఆపరేషన్స్ అన్ని కూడా ఎటువంటి ఎఫర్ట్ పెట్టకుండానే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, కాబట్టి మనం ఏం యూస్ చేస్తున్నామంటే స్ట్రింగ్స్ని మనం ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా మనం ఏం చేయొచ్చు అంటే యూస్ చేయొచ్చు. ఓకేనా గస్, సో చూడండి నెక్స్ట్ స్లైడ్లో. So in Java, strings are class objects and implemented using two classes. So strings are just like objects amma. So strings ane objects ni manam implement cheyali ante manaki two classes kavali. Oka class enti ante string, inkoka class enti ante ganaka string buffer. Okay, so strings are objects. సో స్ట్రింగ్స్ అనేవి ఆబ్జెక్ట్స్. సో ఈ స్ట్రింగ్స్ అనే ఆబ్జెక్ట్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి టూ క్లాసెస్ కావాలి. ఒక క్లాస్ పేరు ఏంటంటే స్ట్రింగ్, ఇంకొక క్లాస్ పేరు ఏంటంటే స్ట్రింగ్ బఫర్. సో స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్ ఆర్ ద క్లాసెస్, ఓకే, దట్ హోల్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే స్ట్రింగ్ అనే క్లాస్ కావాలి, స్ట్రింగ్ బఫర్ అనే ఇంకొక క్లాస్ కావాలి. ఓకేనా గస్, నెక్స్ట్, ఏ జావా స్ట్రింగ్ ఈజ్ అన్ ఇన్స్టాన్షియేటెడ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ క్లాస్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి, స్ట్రింగ్ అనే క్లాస్కి. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్ అనే క్లాస్లో ఎస్ క్యాపిటల్ లెటర్ కదా, సో క్లాస్ స్టార్టింగ్ లెటర్ షుడ్ బి ఏ క్యాపిటల్ లెటర్. సో స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ ఏ క్లాస్లో ఉంటుంది అంటే స్ట్రింగ్ అనే క్లాస్లో ఉంటుంది. ఓకే, సో జావా స్ట్రింగ్స్ ఆర్ కంపేర్డ్ టు సి స్ట్రింగ్స్ ఆర్ మోర్ రిలయబుల్ అండ్ ప్రెడిక్టబుల్. ఓకే, సో సి స్ట్రింగ్స్తో కంపేర్ చేసుకుంటే జావా స్ట్రింగ్స్ ఆర్ మోర్ రిలయబుల్. Okay, and Java string is not a character array. Okay, so character array చూసాము, we can store only single character, ముందు స్లైడ్ లో చూసాం కదా, and it is not null terminated. Okay, unlike in C, so C strings are terminated with null kada, but in Java it is not terminated by null. Okay, so strings may be declared and created as follows. Okay na girls, so in the above para strings are objects. So to implement the strings here we are using two classes. One class name is string and another class name is string buffer. Okay, and string is not a character array and it is not terminated by null just like in C. Okay na guys, next, so string ni ela declare cheyochu chudandi, string name. So string name ante declaration e kada, so string name ante declaration. So string name equals to new string of string. సో ఇది అంత ముందు మనం ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడమే కదా. ఎస్ గర్ల్స్, సో స్ట్రింగ్ అనే క్లాస్కి స్ట్రింగ్ నేమ్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం ఏ కీవర్డ్ ద్వారా, న్యూ అనే కీవర్డ్ ద్వారా. ఓకే, సో న్యూ అనే కీవర్డ్ ద్వారా స్ట్రింగ్ అనే క్లాస్కి స్ట్రింగ్ నేమ్ అనే ఆబ్జెక్ట్ ఆర్ వేరియబుల్ని మనం ఏం చేసామంటే క్రియేట్ చేసి ఒక స్ట్రింగ్ని పంపించాం. చూడండి, ఓకేనా, సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్రియేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ కదా. సో ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏ కీవర్డ్ యూస్ చేయాలి, న్యూ అనే కీవర్డ్ యూస్ చేయాలి. ఓకే, స్ట్రింగ్ అనే క్లాస్కి ఇక్కడ ఎస్ క్యాపిటల్ పెట్టండి అమ్మా, ఓకే, బై మిస్టేక్. సో స్ట్రింగ్లో ఎస్ క్యాపిటల్. సో స్ట్రింగ్ అనే క్లాస్కి స్ట్రింగ్ నేమ్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ మనం యూస్ చేయాల్సిన కీవర్డ్ ఏంటంటే న్యూ. ఓకేనా గర్ల్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్. సో స్ట్రింగ్ ఫస్ట్ నేమ్, ఇక్కడ స్ట్రింగ్ అనే క్లాస్కి ఫస్ట్ నేమ్ అనే ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేశాను.
ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ వేరియబుల్. ఓకే, హియర్ ఇట్ ఈస్ డిక్లేర్డ్. ఓకే, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ అంటే డిక్లరేషన్ మాత్రమే అమ్మా, ఎటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు. మరి ఫస్ట్ నేమ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏ కీవర్డ్ యూస్ చేయాలి? న్యూ అనే కీవర్డ్ యూస్ చేయాలి, అంతేనా కదా? సో ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్. సో స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ మీన్స్ హియర్ వీఆర్ డిక్లేరింగ్. ఫస్ట్ నేమ్ అనే ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేశాను. ఓకే, డిక్లరేషన్ తెలుసు కదా? ఓకే, సో నెక్స్ట్, కానీ దానికి ఎటువంటి మెమరీ స్పేస్ క్రియేట్ అయిందా? నో. సో దానికి మెమరీ స్పేస్ క్రియేట్ చేయాలంటే కనుక ఏ కీవర్డ్ యూస్ చేయాలి? న్యూ. సో న్యూ అనే కీవర్డ్ ద్వారా ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో చూడండి, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ అనిల్. ఓకే, సో ఫస్ట్ నేమ్లో అనిల్ అనే దాన్ని పంపించామా లేదా? ఓకే, ఒక అట్రిబ్యూట్ కింద పాస్ చేసానా లేదా? ఓకే, సో ఇప్పుడు పైన ఉన్న 2 స్టేట్మెంట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే కంబైన్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ అనిల్. సో మనకి ఈ స్టేట్మెంట్ తెలిసిందే కదా. సో స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్, ఫస్ట్ నేమ్ ఈజ్ ఏ వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్, ఈక్వల్స్ టు న్యూ ఈజ్ ఏ కీవర్డ్. సో న్యూ అనే కీవర్డ్ ద్వారా స్ట్రింగ్ అనే క్లాస్కి ఫస్ట్ నేమ్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఇక్కడ అనిల్ అనే ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తాను చూడండి. ఓకే, అనిల్ అనే స్ట్రింగ్ని పాస్ చేస్తామా లేదా? సో ఫస్ట్ నేమ్లో అనిల్ ఉన్నట్టే కదా. ఓకే, సో స్ట్రింగ్ అనే క్లాస్కి ఫస్ట్ నేమ్ అనే ఒక ఆబ్జెక్ట్ని న్యూ అనే కీవర్డ్ ద్వారా నేను ఏం చేశాను అంటే క్రియేట్ చేసి అనిల్ అనే ఒక స్ట్రింగ్ని నేను ఏం చేశాను అంటే ఫస్ట్ నేమ్లోకి పంపించాను. అంటే ఫస్ట్ నేమ్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ ఎంత అంటే కనుక అనిల్ అనుకోవచ్చు కదా. ఎస్ గస్. నెక్స్ట్, లైక్ ఎరేస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ యూజింగ్ ద లెంత్ మెథడ్ ఆఫ్ ద స్ట్రింగ్ క్లాస్. ఓకే, సో ఎరే యొక్క లెంత్ని ఎలా అయితే మనం తెలుసుకోవచ్చు, స్ట్రింగ్ యొక్క లెంత్ను కూడా మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు. ఓకే, సో ఎరేస్ యొక్క లెంత్ తెలుసు కదా, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దాని కదా లెంత్. అలాగే స్ట్రింగ్ లెంత్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, తెలుసుకోవచ్చు. ఎలాగా? ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ ద్వారా చూడండి, ఇంట్ m ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ డాట్ లెంత్. ఓకే, సో ఫస్ట్ నేమ్లో ఏముంది? అనిల్ ఉంది. సో అనిల్ యొక్క లెంత్ ఎంత? సో అనిల్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 4 క్యారెక్టర్స్. సో ద లెంత్ ఆఫ్ ద అనిల్ ఈజ్ 4. ఓకే, ఎరేకి ఎలా అయితే లెంత్ని మనం తెలుసుకోవచ్చు, అలాగే స్ట్రింగ్కి కూడా మనం లెంత్ని తెలుసుకోవచ్చు. సో స్ట్రింగ్ యొక్క లెంత్ తెలియాలి అంటే డాట్ లెంత్ అనే మెథడ్ని మనం ఏం చేస్తున్నాం అంటే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ నేమ్ డాట్ లెంత్ అన్నాడు, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్. హియర్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఫస్ట్ నేమ్ అండ్ హియర్ డాట్ ఆపరేటర్. బికాజ్ ఒక క్లాస్లో ఉన్న మెథడ్స్ని కనుక కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ ప్లస్ డాట్ ఆపరేటరా కాదా? సో ఫస్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. సో ఫస్ట్ నేమ్ ఏంటి ఇక్కడ? అనిల్. సో ఫస్ట్ నేమ్లో ఏముంది? అనిల్. సో అనిల్ యొక్క లెంత్ ఎంత? సో అనిల్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 4. ANIL మొత్తం 4 క్యారెక్టర్స్. సో ద లెంత్ ఆఫ్ ద అనిల్ ఈజ్ 4. సో ఇంటి ఎంలో ఎంత ఉందంటే ఇప్పుడు నాకు వాల్యూ 4. సో ఈ విధంగా నేను ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ని కూడా నేను ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అంటే ఇలా ఆపరేషన్స్ నేను ఈజీగా ఎఫెక్టివ్గా పెర్ఫామ్ చేయొచ్చు బై యూజింగ్ స్ట్రింగ్స్. ఓకేనా గర్ల్స్? నెక్స్ట్ one, string arrays. We can also create and use arrays that contain strings. Okay, so array ni create chesi దాంట్లో కూడా మనం ఏం పెట్టుకోవచ్చు అంటే స్ట్రింగ్స్ ని పెట్టుకోవచ్చు. ఓకే, సో we can create arrays, okay, that uses strings. ఓకే, arrays లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్స్ ని స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, string item array equals to న్యూ స్ట్రింగ్ ఆఫ్ 3. ఓకేనా? సో గమనిస్తే కనుక స్ట్రింగ్ అనేది ఏంటి ఇక్కడ? క్లాస్ నేమ్. ఐటమ్ ఎరే ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఈక్వల్స్ టు న్యూ ఈజ్ ఎన్ కీవర్డ్. అంటే న్యూ అనే కీవర్డ్ ద్వారా స్ట్రింగ్ అనే క్లాస్కి ఐటమ్ ఎరే అనే ఒక ఆబ్జెక్ట్ని కానీ వేరియబుల్ని కానీ, ఆబ్జెక్ట్ అన్న వేరియబుల్ అని ఒకటే. ఓకే, ఐటమ్ ఎరే అనే ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసాం. ఓకే, క్రియేట్ చేసి ఇక్కడ 3 ఉంది కదా, సైజ్ ఎంత అంటే కనుక 3. అంటే 3 స్ట్రింగ్ కాన్స్టెంట్స్ని స్టోర్ చేయొచ్చు కదా ఈ ఐటమ్ ఎరేలో. ఓకే, ఐటమ్ ఎరే అనే ఆబ్జెక్ట్లో 3 స్ట్రింగ్స్ని మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేయొచ్చు. దట్ మీన్స్ ఎరేస్ని యూజ్ చేసుకొని స్ట్రింగ్స్ని కూడా ఎరేస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఐటమ్ ఎరే అనే ఆబ్జెక్ట్కి మెమరీ స్పేస్ ఎలకేట్ అయింది. ఎంత ఎలకేట్ అయింది అంటే కనుక 3 స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవచ్చు.
ఓకే 3 బ్లాక్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయింది. ఏ ఆబ్జెక్ట్కి? ఐటమ్ ఎరే. దాని యొక్క టైప్ ఏంటి? స్ట్రింగ్. అంటే నేను పంపించే వాల్యూస్ అన్ని కూడా ఏంటి? స్ట్రింగ్స్ అనే కదా. ఓకే చూడండి, విల్ క్రియేట్ an ఐటమ్ ఎరే ఆఫ్ సైజ్ 3 టు హోల్డ్ 3 స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఓకే మొత్తం 3 స్ట్రింగ్ కాన్స్టెంట్స్ ని స్టోర్ చేయొచ్చు కదా ఐటమ్ ఎరే అనే ఆబ్జెక్ట్ లో. ఓకేనా గాస్? ఓకే సో దట్స్ అబౌట్ స్ట్రింగ్ ఎరేస్. సో స్ట్రింగ్ ఎరేస్ అంటే ఏం చెప్పాడు? సో స్ట్రింగ్ ఎరేస్ అంటే ఏం చెప్పాడు? సో ఎరేస్ ని యూజ్ చేసుకుని ఆ ఎరేస్ లో కూడా స్ట్రింగ్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఓకేనా? ఇంకా స్ట్రింగ్ ఎరేస్ ని కనుక ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక, ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక ఫర్ లూప్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఓకేనా గర్ల్స్? నెక్స్ట్ వన్ స్ట్రింగ్ మెథడ్స్. సో చూడండి, ద స్ట్రింగ్ క్లాస్ డిఫైన్స్ ఏ నెంబర్ ఆఫ్ మెథడ్స్ దట్ allow us to accomplish a variety of string manipulation tasks. ఓకేనా? సో స్ట్రింగ్ మ్యానిపులేషన్ టాస్క్స్, ఓకే స్ట్రింగ్ ఆపరేషన్స్. ఓకే స్ట్రింగ్ ఆపరేషన్స్ కనుక మనం ఎఫెక్టివ్గా పెర్ఫామ్ చేయాలి అంటే కనుక స్ట్రింగ్ క్లాస్ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ మెథడ్స్. ఓకే సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ ఆపరేషన్స్ని ఎఫెక్టివ్గా మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో టేబుల్ ఉంది. ఓకే మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్ ఏంటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దామా. So here this is a table. Here all these are the some of the most commonly used string methods. ఓకే సో ఈ మెథడ్స్ అనే టేబుల్లోనే కదా. సో ఏ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందామా. సో చూడండి, s2 ఈక్వల్స్ టు s1 డాట్ 2 లోవర్ కేస్. ఓకే సో 2 లోవర్ కేస్ అనేది మెథడ్. ఓకే సో ఏం చేస్తుంది చూడండి, కన్వర్ట్ ద స్ట్రింగ్ s1 టు ఆల్ లోవర్ కేస్. ఓకే సో s1 అనే స్ట్రింగ్ ని స్మాల్ లెటర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ కదా. సో సో s1 అనే స్ట్రింగ్ ని స్మాల్ లెటర్స్ కింద అదేం చేస్తుంది అంటే కన్వర్ట్ చేస్తుంది. అందుకోసం 2 లోవర్ కేస్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ s2 ఈక్వల్ టు s1 డాట్ 2 అప్పర్ కేస్. ఓకే కన్వర్ట్స్ ద స్ట్రింగ్ s1 టు ఆల్ అప్పర్ కేస్. ఓకే స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్ కింద అదేం చేస్తుంది అంటే కన్వర్ట్ చేస్తుంది. ఓకే దానికోసం అప్పర్ కేస్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ s2 ఈక్వల్స్ టు s1 డాట్ రీప్లేస్ ఆఫ్ x కామా y. ఇక్కడ రీప్లేస్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో రీప్లేస్ ఆల్ అపియరెన్సెస్ ఆఫ్ x విత్ y. అంటే నా స్ట్రింగ్ లో ఒకవేళ ఎక్స్ ఉంటే కనుక ఎక్స్ ఉన్న ప్రతి చోట దేంతో రీప్లేస్ అవుతుందంటే వైతో రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ ఆల్ అపియరెన్సెస్ ఆఫ్ ఎక్స్ విత్ వై. ఓకే నా స్ట్రింగ్లో s1 అనే స్ట్రింగ్లో, ఓకేనా s1 అనే స్ట్రింగ్లో ఒకవేళ ఎక్స్ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని చోట్ల నాకు దేంతో రీప్లేస్ అవుతుందంటే వైతో రీప్లేస్ అవుతుంది. ఓకే అలా ఎక్స్ని వైతో రీప్లేస్ చేయాలి అంటే కనుక రీప్లేస్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ s2 ఈక్వల్స్ టు s1 డాట్ ట్రిమ్. ట్రిమ్ అంటే ఏంటంటే టు రిమూవ్ వైట్ స్పేసెస్. ఓకే వైట్ స్పేసెస్ అట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ s1. ఓకే సో ట్రిమ్ అంటే ఏంటి, వైట్ స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. ఓకే సో స్ట్రింగ్ s1 స్ట్రింగ్లో వైట్ స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ కానీ ఎండింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ కానీ వైట్ స్పేసెస్ రిమూవ్ చేయడానికి మన ట్రిమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. s1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ s2. సో రిటర్న్స్ టు ఇఫ్ s1 ఈక్వల్స్ టు s2. ఓకే చూడండి s1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ s2 అవుట్పుట్ అనేది నాకు ట్రూ వస్తుంది. ఎప్పుడు బోత్ s1 ఈక్వల్స్ టు s1 స్ట్రింగ్ s2 స్ట్రింగ్ రెండు కూడా సేమ్ అయితే కనుక నాకు అవుట్పుట్ ఏమవుతుందంటే ట్రూ అవుతుంది, లేకపోతే నాకు ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. ఓకే నెక్స్ట్ s1 డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ s2. ఓకే s1 డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ s2 చూడండి రిటర్న్స్ టు ఇఫ్ s1 ఈక్వల్స్ టు s2 ఇగ్నోరింగ్ ద కేస్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే సో ఇగ్నోర్ ఆఫ్ కేస్ అంటే ఏంటంటే అది క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్సా అనవసరం. సో అది ఏ కేసో ఇగ్నోర్ చేస్తుంది. ఓకే జస్ట్ s1 ఈక్వల్స్ టు s2 అయితే చాలు. అది అప్పర్ కేస్ లెటర్సా లోవర్ కేస్ లెటర్సా చెక్ చేయదు, జస్ట్ s1 ఈక్వల్స్ టు s2 కాదా చూస్తుంది అంతే తప్ప రెండిట్లో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా రెండిట్లో స్మాల్ లెటర్స్ ఉన్నాయా అని అనవసరం. ఓకేనా జస్ట్ ఈక్వలా కాదా చెక్ చేస్తుంది. ఓకే కేస్ మాత్రం ఇక్కడ ఇగ్నోర్ చేస్తుంది, అంటే అప్పర్ కేస్ని కానీ లోవర్ కేస్ని కానీ ఇగ్నోర్ చేస్తుంది. ఇట్ విల్ రిటర్న్స్ టు ఓన్లీ ఇఫ్ s1 ఈజ్ ఈక్వల్స్ టు s2. నెక్స్ట్ s1 డాట్ లెంత్. s1 డాట్ లెంత్ అంటే కనుక లెంత్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్.
ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్ అనిల్ యొక్క లెంత్ అంతా 4 కదా. ఓకే, సో మొత్తం 4 లెంత్ ఆఫ్ ద S1 లో కనుక అనిల్ ఉంటే ఒకవేళ ఎగ్జాంపుల్లో, సో లెంత్ ఆఫ్ అనిల్ అంటే ఎంత అంటే 4. ఓకే, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నదో డిస్ప్లే చేస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే లెంత్ అంటాం. నెక్స్ట్ S1 డాట్ క్యారెక్టర్ ఆఫ్ n, చూడండి గివ్స్ nth క్యారెక్టర్ ఆఫ్ S1. ఓకే, సో ఆ స్ట్రింగ్లో క్యారెక్టర్ ఆఫ్ n, ఫర్ ఎగ్జాంపుల్ n అంటే n ఈక్వల్ 3 ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఆ స్ట్రింగ్ S1 అనే స్ట్రింగ్లో థర్డ్ పొజిషన్లో ఏ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని మనకి ఏం చేస్తుందంటే డిస్ప్లే చేస్తుంది. క్యారెక్టర్ అంటే ఏంటి, క్యారెక్టర్ ఎట్, n అంటే ఏంటి పొజిషన్. ఓకే, nth పొజిషన్లో ఏ క్యారెక్టర్ అయితే ఉందో ఆ క్యారెక్టర్ని మనకి ఏం చేస్తుందంటే డిస్ప్లే చేస్తుంది. క్లియర్గా nth పొజిషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ఈక్వల్ 3 ఇచ్చాను అనుకో, థర్డ్ పొజిషన్లో S1 అనే స్ట్రింగ్లో థర్డ్ పొజిషన్లో ఏ క్యారెక్టర్ అయితే ఉందో ఆ క్యారెక్టర్ని నాకేం చేస్తుందంటే డిస్ప్లే చేస్తుంది. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ వన్ S1 డాట్ కంకాటినేట్ ఆఫ్ S2. సో S1ని S2ని రెండింటిని కంకాట్ చేస్తుంది. కంకాటినేషన్ అంటే తెలుసు కదమ్మా. ఓకేనా, సో S1లో ఉన్నదాన్ని S2లో ఉన్నదాన్ని రెండింటిని పక్కన ఉంటుంది కదా, వస్తుంది కదా, సో రెండింటిని ఏం చేస్తుందంటే కంకాట్ చేస్తుంది. ఓకేనా గర్ల్స్. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. స్ట్రింగ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే కనుక ఈ మెథడ్స్ యూస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఎఫెక్టివ్గా ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ బఫర్ క్లాస్. ఓకే, బికాస్ స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్కి 2 క్లాసెస్ కదా, ఒకటి స్ట్రింగ్ అనే క్లాస్ అయితే ఇంకొకటి ఏంటమ్మా స్ట్రింగ్ బఫర్, గుర్తుందా. సో స్ట్రింగ్ బఫర్ ఈజ్ ఏ క్లాస్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, చూడండి ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ ఈజ్ ఏ పీర్ క్లాస్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, సో పీర్ మీన్స్ సూపర్ క్లాస్. సో స్ట్రింగ్కి సూపర్ క్లాస్ ఏంటి అంటే స్ట్రింగ్ బఫర్. ఓకే, వైల్ స్ట్రింగ్ క్రియేట్స్ స్ట్రింగ్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్. ఓకే, స్ట్రింగ్ బఫర్ క్రియేట్స్ స్ట్రింగ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ లెంత్. ఓకే, సో స్ట్రింగ్ బఫర్ ఈజ్ ఏ సూపర్ క్లాస్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ బఫర్ని యూజ్ చేసుకొని మనం ఫ్లెక్సిబుల్ లెంత్ని క్రియేట్ చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ లెంత్ అంటే ఏంటి, దట్ కెన్ బి మోడిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ అండ్ కంటెంట్. అంటే లెంత్ని మోడిఫై చేయొచ్చు. ఎలా అంటే కనుక స్ట్రింగ్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఉన్న స్ట్రింగ్స్ని కావాలంటే ఎక్స్ట్రాగా స్ట్రింగ్ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఏదైనా కంటెంట్ కావాలంటే కంటెంట్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఫ్లెక్సిబుల్ అంటే స్ట్రింగ్ని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, స్ట్రింగ్స్ని మనం ఏం చేయొచ్చు అంటే మన ఫ్లెక్సిబుల్గా మనకు కావాలంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా స్ట్రింగ్ని కావాలంటే యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్నే మనం ఏమంటారు ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ వీ కెన్ ఇన్సర్ట్ క్యారెక్టర్స్ అండ్ సబ్ స్ట్రింగ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకేనా, సో స్ట్రింగ్కి మధ్యలో క్యారెక్టర్స్ని కానీ సబ్ స్ట్రింగ్స్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు. ఆర్ అపెండ్ ఎందర్ స్ట్రింగ్ టు ద ఎండ్. స్ట్రింగ్కి చివర్లో కూడా ఒక స్ట్రింగ్ని మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు. ఓకేనా గర్ల్స్. సో స్ట్రింగ్ బఫర్ అనేది ఒక క్లాసు. ఓకే, స్ట్రింగ్ బఫర్ని యూజ్ చేసుకొని నేను మధ్యలో ఒక స్ట్రింగ్కి క్యారెక్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు, క్యారెక్టర్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా చేసుకోవచ్చు బికాజ్ ఇట్ హ్యాస్ ఏ ఫ్లెక్సిబుల్ లెంత్. ఫ్లెక్సిబుల్ అంటే మీనింగ్ ఏంటి, నాకు కావాల్సి వస్తే స్ట్రింగ్ని యాడ్ చేయొచ్చు, స్ట్రింగ్ని డిలీట్ చేయొచ్చు, కంటెంట్స్ని కూడా నేను ఏం చేయొచ్చు అంటే రిమూవ్ చేయొచ్చు. సో దట్స్ వై ద వర్డ్ ఫ్లెక్సిబుల్. ఓకేనా గర్ల్స్. అండ్ కామన్లీ యూజ్డ్ స్ట్రింగ్ బఫర్ మెథడ్స్ ఇన్ దిస్ టేబుల్ హియర్ we have written methods. ఓకే, సో ఈ మెథడ్స్ కామన్గా స్ట్రింగ్ బఫర్ క్లాస్లో యూజ్ చేసే కామన్ మెథడ్స్. ఓకే, ఏంటో చూడండి. S1 డాట్ సెట్ క్యారెట్ ఆఫ్ n, x. ఓకే, సో అంటే చూడండి మోడిఫైస్ ద nth క్యారెక్టర్ టు x. ఓకే, సో ఎంత అంటే తెలుసు కదా, క్యారెక్టర్ ఆఫ్, ఇందాక చెప్పాను మీకు క్యారెక్టర్ ఆఫ్ n అంటే nth పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుందని చెప్పాను ఇందాక. గుర్తుందా లేదా మీకు? ఇందాక క్యారెక్టర్ ఆఫ్ n అన్నాను ఇందాక, అంటే nth పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుందని చెప్పాను. ఇక్కడ క్యారెక్టర్ ఆఫ్ n, x అంటే ఓకే, సో nth క్యారెక్టర్ని దేని కింద మోడిఫై చేస్తుందంటే x కింద మోడిఫై చేస్తుంది. ఓకే, n, x అంటే nth క్యారెక్టర్ని ఏ విధంగా మోడిఫై చేస్తుందంటే ఇక్కడ x కింద మోడిఫై చేస్తుంది. దానికోసం క్యారెక్టర్ ఆఫ్ యూజ్ చేస్తాం.
ఓకే, క్యారెక్టర్ ఆఫ్ ఎన్ అంతకుముందు చూసాం కదా. క్యారెక్టర్ ఆఫ్ ఎన్ అంటే nth పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు సెట్ క్యారెక్టర్ ఆఫ్ ఎన్ కామా ఎక్స్ అంటే ఓకే nth పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని ఎక్స్తో ఏం చేస్తుందంటే మోడిఫై చేస్తుంది. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ ఈ మెథడ్స్ అన్ని నెక్స్ట్ ప్రోగ్రామ్లో ఉంటాయి, చూద్దాం. అక్కడ s1 డాట్ అపెండ్ ఆఫ్ s2. ఓకే, అపెండ్ అంటే యాడ్ చేయడమే కదా. సో అపెండ్స్ ద స్ట్రింగ్ s2 టు s1 ఎట్ ద ఎండ్. ఓకే, స్ట్రింగ్ s2ని s1 అనే స్ట్రింగ్కి లాస్ట్లో ఏం చేస్తుంది అంటే యాడ్ చేయొచ్చు. అపెండ్ అంటే యాడింగ్, ఒక స్ట్రింగ్కి ఇంకొక స్ట్రింగ్ని తీసుకొచ్చి ఎండ్లో మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు. దానికోసం అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ఇది కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది, అందులో చూడొచ్చు. s1 డాట్ ఇన్సర్ట్ n కామా s2 అంటే ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ చేయడమే కదా, అంటే పెట్టడమే ఇన్సర్ట్ అంటే. చూడండి, ఇన్సర్ట్ ద స్ట్రింగ్ s2 at the position n అవునా. సో nth పొజిషన్లో ఓకే s1 అనే స్ట్రింగ్లో nth పొజిషన్లో s2 అనే స్ట్రింగ్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా, s1 అనే స్ట్రింగ్లో nth సపోజ్ ఇక్కడ n ఇక్కడ 5 అని అనుకోండి, 5th పొజిషన్లో s2లో ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ 5th పొజిషన్లో స్ట్రింగ్ని నేను ఏం చేయొచ్చు అంటే ఇన్సర్ట్ చేయొచ్చు. క్లియర్ గర్ల్స్. s1 డాట్ ఇన్సర్ట్ ఆఫ్ n కామా s2 అంటే ఏంటి అంటే s1 అనే స్ట్రింగ్లో ఓకే ఓకే సో n అంటే ఏంటి nth పొజిషన్లో. ఓకే, ఎగ్జాంపుల్ n ఇక్కడ 3 ఇచ్చాను అనుకో. ఓకే, s1 అనే స్ట్రింగ్లో 3rd పొజిషన్లో s2 అనే స్ట్రింగ్ని నేను ఏం చేయొచ్చు అంటే ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ అంటే పెట్టడమే కదా, ఇన్సర్ట్ చేయడమే కదా, యాడ్ చేయడమనే కదా. ఓకే, అంటే ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో కూడా ఇంకొక స్ట్రింగ్ని తీసుకొచ్చి మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు. ఓకేనా గర్ల్స్, దానికోసం ఇన్సర్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా గర్ల్స్. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ దట్ సపోర్ట్స్ ఇన్ స్ట్రింగ్ బఫర్ క్లాస్. ఓకేనా గర్ల్స్. సో ఓవరాల్గా ఇందులో స్లైడ్లో ఏం చెప్తున్నాడు, స్ట్రింగ్ బఫర్ అనేది సూపర్ క్లాస్. ఓకే, స్ట్రింగ్ బఫర్ని యూజ్ చేసుకొని మనం ఫ్లెక్సిబుల్ స్ట్రింగ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఎలాగా, స్ట్రింగ్స్ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, స్ట్రింగ్లో ఉన్న కంటెంట్ని మోడిఫై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బికాజ్ ఇట్ హ్యాస్ ఏ ఫ్లెక్సిబుల్ లెంత్. ఓకేనా గర్ల్స్, ఫ్లెక్సిబుల్ లెంత్. అలాగే స్ట్రింగ్కి మధ్యలో యాడ్ చేయొచ్చు, ఎండ్లో యాడ్ చేయొచ్చు, ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ స్లైడ్. గర్ల్స్, దిస్ ఇస్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్. ఓకేనా గర్ల్స్, దిస్ ఇస్ ద స్ట్రింగ్ మ్యానిపులేషన్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇందాక స్ట్రింగ్ బఫర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని చూసాం కదా. సో ఆ మెథడ్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో ఉంటాయి. సో జాగ్రత్తగా గమనించండి అమ్మా. Class string manipulation. So here the name of the class is string manipulation. So string manipulation dot java ni program ni mana save chestam. Save the program as string manipulation dot java because main method anedi ee class lone undi and execution starts from the main method. Okay na guys. Next, string buffer str equals to new string buffer of object language. So string buffer anedi oka class kada. సో స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్కి str అనే ఆబ్జెక్ట్ని న్యూ అనే కీవర్డ్ ద్వారా క్రియేట్ చేశాను. ఓకేనమ్మా, స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్కి str అనే ఆబ్జెక్ట్ని న్యూ అనే కీవర్డ్ ద్వారా నేను ఏం చేశాను, క్రియేట్ చేసి ఓకే str అనే ఆబ్జెక్ట్లోకి పంపించాను. చూడండి పారామీటర్ ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అవునా, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అనే స్ట్రింగ్ని str అనే ఆబ్జెక్ట్లోకి పంపించాను. క్లియర్ గర్ల్స్. సో స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్కి str అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఏ కీవర్డ్ ద్వారా, న్యూ అనే కీవర్డ్ ద్వారా. ఓకే, సో ఇప్పుడు str అనే ఆబ్జెక్ట్కి మెమరీ స్పేస్ క్రియేట్ అయింది కదా. సో str అనే ఆబ్జెక్ట్కి మెమరీ స్పేస్ క్రియేట్ అయ్యాక దాంట్లో ఒక పారామీటర్ని పంపించాను. ఏంటి అంటే కనుక ఒక స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ ఏంటంటే కనుక ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. సో ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అనే ఒక స్ట్రింగ్ దేంట్లో ఉంది, ఇప్పుడు strలో ఉంది. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ system dot out dot println. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ printf కదా, ప్రింట్ అవుతుందా లేదా, ఒరిజినల్ స్ట్రింగ్ ప్లస్ str
ఓకేనా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏం ప్రింట్ అవుతుంది, డబుల్ కొటేషన్ రాసే ప్రతిదీ కూడా ప్రింట్ అవుతుంది కదా. సో అవుట్పుట్లో నాకు ఏం డిస్ప్లే అవుతుంది, ఒరిజినల్ స్ట్రింగ్. సో ఒరిజినల్ స్ట్రింగ్లో ఇక్కడ ప్లస్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది, కంకాటినేట్. సో ఏం కంకాట్ చేస్తుంది, ఎస్టీఆర్. మరి ఎస్టీఆర్లో ఏముంది, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ కదా. ఎస్టీఆర్లో ఏముంది, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది, ఫస్ట్ అవుట్పుట్ ఏంటి, ఒరిజినల్ స్ట్రింగ్. ఓకే, ఒరిజినల్ స్ట్రింగ్ కోలన్ ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. అదే కదా నాకు అవుట్పుట్లో వచ్చేది. నెక్స్ట్ క్లాస్లో చూద్దామా, ఒకసారి అవుట్పుట్ చూడండి. సో చూడండి ఇక్కడ ఒరిజినల్ స్ట్రింగ్ ఇదేనా, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. కరెక్టే కదా తల్లి. ఓకే, ఒరిజినల్ స్ట్రింగ్ ఏంటి, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. ఓకేనా గర్ల్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, బికాజ్ ఎస్టీఆర్ అనే దాంట్లో ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అనే స్ట్రింగ్ని పంపించాను. ఓకే, దాన్ని నేను ప్రింట్ చేశాను కదా. సో ఒరిజినల్ స్ట్రింగ్ ప్లస్ ఎస్టీఆర్. ఎస్టీఆర్లో ఏముంది, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. కాబట్టి నాకు ఏం ప్రింట్ అయింది, ఒరిజినల్ స్ట్రింగ్. ఒరిజినల్ స్ట్రింగ్లో ఏముంది, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అని ప్రింట్ అయింది. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇలా రాసామంటే కమెంట్స్ కదా. సో కమెంట్స్ కదా, మనకి ప్రోగ్రామ్ అర్థం అవడం కోసం కమెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. లెంత్ అంటే ఏంటి, ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా, సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, ఆ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు కదా. సో చూడండి, ఎస్టీఆర్ డాట్ లెంత్. ఓకే, సో లెంత్ అనే మెథడ్ ద్వారా. ఓకే, ఎస్టీఆర్లో ఏముంది వాల్యూ, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. అంటే ఆబ్జెక్ట్ లాంగ్వేజ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ని డిస్ప్లే చేస్తుందా లేదా. అక్కడ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దామా ఒకసారి. 1 2 3 4 5 6. ఓకే, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కింద తీసుకుంటుంది కదా. 7 8 9 10 11 12 13 14 15. అంటే ఆబ్జెక్ట్ లాంగ్వేజ్లో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 15 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్పేస్. స్పేస్ని కూడా ఒక క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏంటి, అవుట్పుట్ ఎస్టీఆర్. ఎస్టీఆర్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ ఏంటి, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ యొక్క లెంత్ ఎంత. సో ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అనే వర్డ్లో, అనే 2 వర్డ్స్లో మొత్తం 15 క్యారెక్టర్స్ ఉన్నాయి. అలా 15 ఎలా వచ్చింది, స్పేస్ ఆబ్జెక్ట్ స్పేస్ లాంగ్వేజ్ కదా. సో ఆ స్పేస్ని కూడా ఒక దాని కింద కౌంట్ చేశాను. ఓకే, స్పేస్ కూడా ఒక క్యారెక్టరే కదా. ఓకే, సో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 15 క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ స్పేస్. ఓకేనా, సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ 15. ఓకేనా, అవుట్పుట్లో చూద్దాం. నెక్స్ట్ దాంట్లో చూడండి, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత, 15. అర్థమైంది కదా. నెక్స్ట్ యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. సో స్ట్రింగ్లోనే ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేద్దామా. సో చూడండి, ఫర్ ఇంట్ i = 0. ఓకేనా గర్ల్స్, ఫర్ ఇంట్ i = 0, i ఈజ్ లెస్ దెన్ స్ట్రింగ్ డాట్ లెంత్. ఓకే, i = 0, 0 ఈజ్ లెస్ దెన్ స్ట్రింగ్ డాట్ లెంత్. ఓకే, ఎస్టీఆర్ అనే స్ట్రింగ్లో ఏముంది, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ యొక్క లెంత్ ఎంత, 15. కరెక్టే కదమ్మా. సో i = 0, 0 ఈజ్ లెస్ దెన్ 15. సో కండిషన్ మీకు ఏమైంది, ట్రూ అయింది. ఓకే, ఎస్టీఆర్ అనే దాంట్లో ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. దాని యొక్క లెంత్ ఎంత అంటే 15. ఇప్పుడే కదా మనం కనుక్కున్నాము. సో 0 ఈజ్ లెస్ దెన్ 15 కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కాబట్టి బాడీ ఆఫ్ ద లూప్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏముందో చూడండి, ఇంటూ p = i + 1. సో ఇంటూ p = i వాల్యూ ఎంత, 0. సో 0 + 1 అంటే ఎంత, 1. అంటే ఇంటూ p = ఎంత ఉంది, 1 ఉంది. ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏం ప్రింట్ అవుతుంది, క్యారెక్టర్ ఎట్ పొజిషన్. ఓకే, డబల్ కొటేషన్ రాసే ప్రతిదీ కూడా మనకి ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది కదా, క్యారెక్టర్ ఎట్ పొజిషన్. ప్లస్ పీని కంకాట్ చేసామా. సో పీలో ఎంత ఉంది, 1 కదా. p = i + 1 అంటే i వాల్యూ 0 కదా. 0 + 1 ఎంత, 1. అంటే పీలో ఎంత ఉంది, 1 కదా. సో క్యారెక్టర్ ఎట్ పొజిషన్ 1 ఈజ్ అనేది కంకాటినేట్ అవుతుందా లేదా. ఎస్టీఆర్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ i. ఇందాక మీకు మెథడ్ చెప్పాను కదా, క్యారెక్టర్ ఆఫ్ n అని గుర్తుందమ్మా. సో చూడండి, క్యారెక్టర్ ఎట్ పొజిషన్ పీలో ఎంత ఉంది, వాల్యూ 1. సో 1 ఈజ్ ఓకే, ఎస్టీఆర్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ i వాల్యూ ఎంత ఇక్కడ, 0. క్యారెక్టర్ ఆఫ్ 0 అంటే క్యారెక్టర్ అంటే ఏం చెప్పాను. సో ఆ nth క్యారెక్టర్లో, ఆ nth పొజిషన్లో ఏ క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ డిస్ప్లే అవుతుందని చెప్పాను లేదా. సో ఇప్పుడు ఎస్టీఆర్ డాట్ క్యారెక్టర్ ఆఫ్ i వాల్యూ ఎంత, 0. సో క్యారెక్టర్ ఆఫ్ 0 చెప్పండి. స్ట్రింగ్లో ఓకే, స్ట్రింగ్లో 0th క్యారెక్టర్లో ఏ వాల్యూ అని చెప్పండి, ఓ కదా. బికాజ్ ఇక్కడ 0 నుంచి కదా స్టార్ట్ అయ్యేది.
0 1 2 3 4 5 6 తెలుసు కదమ్మా. ఎస్ గర్ల్స్. ఓకే, సో స్ట్రింగ్స్ని ఇక్కడ 0తో స్టార్ట్ చేసాం కదా. 0, O అనేది 0, B ఏమో 1, J అనేదేమో 2, E అనేదేమో 3, C అనేదేమో 4, T అనేదేమో 5, స్పేస్ ఏమో 6, L ఏమో 7. అంతేనా తల్లి? ఓకే, సో ఇప్పుడు చెప్పండి క్యారెక్టర్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత? 0. సో 0th పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఎంత? O. ఏంటది? O అంటే క్యారెక్టర్ ఎట్ పొజిషన్ 1 ఈజ్ ఏ క్యారెక్టర్ ఉంది ఫస్ట్ పొజిషన్లో? 0. అంటే 0 అనేది నాకు ఏమవుతుందంటే ప్రింట్ అవుతుంది. ఇది అర్థమైంది కదా క్యారెక్టర్ ఆఫ్ ఐ అంటే. ఐ అంటే ఏంటి? ith పొజిషన్లో ఏ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ ఆఫ్ ఐ అన్న ఐ వాల్యూ ఎంత? ఇక్కడ 0. సో క్యారెక్టర్ స్ట్రింగ్లో 0th పొజిషన్లో ఏముంది? O ఉంది. అంటే ఏం డిస్ప్లే అవుతుంది? O డిస్ప్లే అవుతుంది. సో అవుట్పుట్ నాకు ఏమవుతుందంటే క్యారెక్టర్ ఎట్ పొజిషన్ 1 ఈజ్ O అని అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. చూద్దామా ఒకసారి నెక్స్ట్ లైన్లో. చూడండి క్యారెక్టర్ ఎట్ పొజిషన్ 1 ఈజ్ O. క్లియరా గర్ల్స్? ఓకే, నెక్స్ట్ అసలు మళ్ళీ బ్యాక్ వద్దాం. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? I++కి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. అంటే 1 ఈజ్ లెస్ దెన్ 15. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కరెక్టేనమ్మా? నెక్స్ట్ ఇంటూ P ఈక్వల్స్ టు I+1. సో P ఈక్వల్స్ టు I+1. అంతకుముందు P ఎంత? 1. సో ఇప్పుడు 1 + 1 ఎంత? 2. సో P ఈక్వల్ ఎంత అయింది? 2 అయింది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println క్యారెక్టర్ ఎట్ పొజిషన్ 2 ఈజ్ str డాట్ క్యారెక్టర్ ఆఫ్ ఐ అనా. సో STRలో ఉంది ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. సో క్యారెక్టర్ ఆఫ్ ఐ పొజిషన్ ఎంత? ఇప్పుడు ఐ పొజిషన్ అంతా ఇప్పుడు 1 కదా. సో ఐ ఈక్వల్ 1 కదా. సో క్యారెక్టర్ ఆఫ్ 1. సో 1 పొజిషన్లో ఏముంది? ఇక్కడ నాకు B ఉంది. ఏముంది? ఇక్కడ నాకు B ఉంది. సో ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుంది? క్యారెక్టర్ ఎట్ పొజిషన్ ఓకే 2 ఈజ్ ఏం డిస్ప్లే అవుతుంది? B. ఓకేనా కదా. సో చూడండి అవుట్పుట్లో క్యారెక్టర్ ఎట్ పొజిషన్ 2 ఈజ్ B. ఓకే, నెక్స్ట్ రండి. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? I++కి వెళ్తుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 2 కదా. సో 2 ఈజ్ లెస్ దెన్ 15. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. సో ఇంటూ P ఈక్వల్స్ టు I+1. ఐ వాల్యూ ఎంత? 2. సో 2 + 1 అంటే 3. సో P వాల్యూ ఎంత అయింది? 3 అయింది. I ఈక్వల్స్ టు 2, P ఈక్వల్స్ టు 3. కరెక్టేనా? నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println క్యారెక్టర్ ఎట్ పొజిషన్ 3 ఈజ్ ఓకే. సో థర్డ్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి? J. ఓకే, అప్ టు సో ఆన్ దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ ఎప్పటిదాకా అంటే కనుక I ఈజ్ లెస్ దెన్ స్ట్రింగ్ డాట్ లెంత్ అంటే 15 ఈజ్ లెస్ దెన్ 15 ఈజ్ లెస్ దెన్ 15 అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ నాకు ఏమవుతుందంటే కంటిన్యూ అవుతుంది. ఓకే, సో కండిషన్ కనుక ఫెయిల్ అవుతే కనుక అప్పుడు నాకు లూప్లోంచి ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. సో మొత్తం అన్ని క్యారెక్టర్స్ ప్రింట్ అయింది చూడండి. 0th పొజిషన్లో, ఫస్ట్ పొజిషన్లో, సెకండ్ పొజిషన్లో అంటిల్ లాస్ట్ పొజిషన్ వరకు మొత్తం అన్ని క్యారెక్టర్స్ని ప్రింట్ చేసింది. చూడండి ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో చూడండి. క్యారెక్టర్ పొజిషన్ 2, 3 మొత్తం 15 వరకు కదా. ఓకేనా. సో మొత్తం లాంగ్వేజ్లో ఈ వరకు క్యారెక్టర్స్ని ప్రింట్ చేసింది కదా. ప్రతి క్యారెక్టర్ని ప్రింట్ చేసింది కదా. ఓకేనా. ఓకే, సో అలా ప్రింట్ చేశాక ఓకే కండిషన్ కనుక ఫెయిల్ అవుతే కనుక లూప్లోంచి ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ చూడండి స్ట్రింగ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ str డాట్ టు స్ట్రింగ్. ఓకే, మళ్ళీ చూడండి ఇక్కడ స్ట్రింగ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ str డాట్ టు స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ అనే క్లాస్కి string అనే ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఓకేనా గర్ల్స్. సో ఇక్కడ చూడండి స్ట్రింగ్ అనే క్లాస్కి string అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఏ కీవర్డ్ ద్వారా? న్యూ అనే కీవర్డ్ ద్వారా. న్యూ స్ట్రింగ్ ఆఫ్ str డాట్ టు స్ట్రింగ్. STRలో ఏముంది? ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అవునా. సో ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ ఓకే. STRలో ఉన్న స్ట్రింగ్ని తీసుకొచ్చి దేంట్లో ఏ ఆబ్జెక్ట్కి పంపించా అంటే స్ట్రింగ్లోకి పంపించాను. అర్థమైంది అందరికీ. సో STR అనే ఆబ్జెక్ట్లో ఉన్న స్ట్రింగ్ ఏంటి? ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. సో STRలో ఉన్న ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ని తీసుకొచ్చి దేనికి పాస్ చేశాను? ఏ స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్కి పంపించాను. అంటే ఇప్పుడు ఏ స్ట్రింగ్లో కూడా ఏముంది? ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ ఉంది. క్లియర్ గర్ల్స్. ఎందుకంటే స్ట్రింగ్ అనే క్లాస్కి స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఏ కీవర్డ్ ద్వారా? న్యూ అనే కీవర్డ్ ద్వారా. ఓకే, న్యూ అనే కీవర్డ్ ద్వారా స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాంట్లోకి వాల్యూని పంపించాను. ఏంటది? STRలో ఉన్న స్ట్రింగ్. సో STRలో ఉన్న స్ట్రింగ్ ఏంటి? ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. సో ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అనే స్ట్రింగ్ని తీసుకొచ్చి ఏ స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్లోకి నేను ఏం చేశాను అంటే పాస్ చేశాను. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ చూడండి. అంటే ఇప్పుడు ఏ స్ట్రింగ్లో ఏముంది?
ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అంతేనా. నెక్స్ట్ ఇంట్ పిఓఎస్ ఈక్వల్ టు ఏ స్ట్రింగ్ డాట్ ఉంటుందమ్మా ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, ఏ స్ట్రింగ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇండెక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్, ఏ స్ట్రింగ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిందో చూడండి ఒకసారి. లాంగ్వేజ్ 0, ఓ అనేది 0, B1 2 3 4 5 6 7th. సో 7th పొజిషన్ కదా. ఇండెక్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఎంత అంటేమా 7th. సో 7th దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదా. 0 1 2 3 4 5 6 స్పేస్ కూడా కౌంట్ చేయాలి కదా. 6 7 7th అంటే ఏంటి ఎల్ కదా. సో లాంగ్వేజ్ యొక్క ఏ స్ట్రింగ్ డాట్ ఇండెక్స్ ఆఫ్, సో ఇండెక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ స్టార్ట్ అయింది 7th కదా. ఓకే, 7th పొజిషన్ అంటే పిఓ పొజిషన్ ఎంత, లాంగ్వేజ్ యొక్క పొజిషన్ ఎంత అంటే కనుక 7. ఓకేనా గర్ల్స్. నెక్స్ట్ str డాట్ ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ ప్రాసెస్ కాదమ్మా ఇక్కడ పిఓఎస్, ఇక్కడ పిఓఎస్ ఉంది కదా, ఆ పిఓఎస్ పెట్టండి. ఇక్కడ ప్రాసెస్ కాదు, మిస్టేక్. ఇన్సర్ట్ పైన పిఓఎస్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా. ఓకే, పిఓఎస్ కామా ఓరియంటెడ్. ఓకే, సో పిఓఎస్ కామా ఓరియంటెడ్ అంటే లాంగ్వేజ్ అనే దగ్గర 7th దగ్గర నేను ఏమి ఇన్సర్ట్ చేయాలి, ఓరియంటెడ్ అనే వాడిని ఇన్సర్ట్ చేయాలి. గుర్తుందా మీకు ఇన్సర్ట్ అనే మెథడ్ చెప్పాను. ఓకే, ఇక్కడ పిఓఎస్ అనే దాంట్లో లాంగ్వేజ్ అనేది 7th దగ్గర ఉంది కదా, ఆ లాంగ్వేజ్ దగ్గర ఓరియంటెడ్ అనే స్ట్రింగ్ ని నేను ఏం చేయాలంటే ఇన్సర్ట్ చేయాలి. అర్థమవుతుందా. ఓకే, సో ఆల్రెడీ ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ అనే స్ట్రింగ్ లో, ఓకే, సో స్ట్రింగ్ లో ఏం ఇన్సర్ట్ చేయాలి, నేను ఓరియంటెడ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడ ఏ పొజిషన్ లో, ఇక్కడ పిఓఎస్ పెట్టమని చెప్పాం కదా, ఏ పొజిషన్ లో లాంగ్వేజ్ అనే పొజిషన్ లో ఏం పెట్టాలి, ఓరియంటెడ్ అని పెట్టాలి. ఏం పెట్టాలి, ఓరియంటెడ్. అంటే ఓరియంటెడ్ అనేది ఇన్సర్ట్ అయింది. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఎలా వస్తుంది, ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ ఎల్ దగ్గర, లాంగ్వేజ్ దగ్గర ఏం పెట్టాలి, ఓరియంటెడ్ పెట్టాలి. అంటే ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఎలా డిస్ప్లే అవుతుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకే, అంటే ఒక మిడిల్లో ఓరియంటెడ్ అనే స్ట్రింగ్ ని నేను ఏం చేశాను, ఇన్సర్ట్ చేశానా లేదా. ఓకే, ఇన్సర్ట్ చేశాను. ఓరియంటెడ్ అనే స్ట్రింగ్ ని ఏ పొజిషన్ లో ఇన్సర్ట్ చేశాను, లాంగ్వేజ్ దగ్గర ఇన్సర్ట్ చేశాను. ఓకే, సో లాంగ్వేజ్ దగ్గర ఓరియంటెడ్ అనే స్ట్రింగ్ నాకు ఏమైందని ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయ్యి వచ్చింది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ వచ్చింది. ఓకేనా గస్. సో అదేగా నేను ప్రింట్ చేసి చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మోడిఫైడ్ స్ట్రింగ్ ఈజ్ ఎస్టిఆర్ ఇప్పుడు ఏముంది నాకు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓరియంటెడ్ ఎలా వచ్చింది, ఇన్సర్ట్ చేశానా లేదా. ఓకే, ఇన్సర్ట్ చేశాను ఓరియంటెడ్ అనే స్ట్రింగ్ ని. ఓకే, ఏ పొజిషన్ లో ఇన్సర్ట్ చేశాను, లాంగ్వేజ్ దగ్గర. సో లాంగ్వేజ్ అనే పొజిషన్ దగ్గర నేను ఓరియంటెడ్ అనే స్ట్రింగ్ ని నేను ఏం చేశాను అంటే ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేసి ఇప్పుడు నాకు కొత్తగా మోడిఫై అయిన స్ట్రింగ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకేనా. సో చూడండి, మోడిఫైడ్ స్ట్రింగ్ అవుట్పుట్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ వస్తుంది చూడండి ఒకసారి. సో మోడిఫైడ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఓకేనా గర్ల్స్. ఓకే, ముందు స్లైడ్లోకి రండి. నెక్స్ట్ str డాట్ సెట్ క్యారెక్టర్ ఆఫ్ 6, ఓకే, సో 6, అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏం చెప్పాను, 6th పొజిషన్లో ఏం పెట్టుకోవచ్చు అని చెప్పాను, హైఫన్ పెట్టుకోవచ్చు. ఓకేనా గర్ల్స్, హైఫన్ పెట్టుకోవచ్చు. సో క్యారెక్టర్ ఆఫ్ అంటే ఏంటి, 6th పొజిషన్లో హైఫన్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, str డాట్ సెట్ క్యారెక్టర్ ఆఫ్ 6th పొజిషన్లో ఏం ఇన్సర్ట్ చేయొచ్చు అంటే క్యారెక్టర్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో 6th పొజిషన్ అంటే ఎక్కడ చూద్దామా, O0 B1 J2. ఓకే, 0 1 2 3 4 5 6 అంటే స్పేస్లోనే కదా. సో స్పేస్లో ఏం పెట్టుకోవచ్చు, హైఫన్ ని నేను ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సెట్ క్యారెక్టర్ ఆఫ్ 6 అంటే పొజిషన్, ఏ పొజిషన్లో నేను హైఫన్ పెట్టాలి, ఈ మెథడ్ కూడా అంతకుముందు మీకు చెప్పాను చూడండి. ఓకే, సెట్ క్యారెక్టర్ ఆఫ్ 6, హైఫన్ అంటే 6th పొజిషన్లో హైఫన్ ని పెట్టాలి. ఓకే, 6th పొజిషన్ అంటే ఏంటి, O అనేది 0, B అనేది 1, J2, E3, C4, T5, 6th అంటే స్పేస్ కదా. అంటే ఆ స్పేస్లో నేను ఏం పెట్టాలి, హైఫన్ పెట్టాలి. ఏం పెట్టాలి, హైఫన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, హైఫన్ పెడితే అవుట్పుట్లో ఎలా వస్తుంది చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్ట్రింగ్ నవ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు స్ట్రింగ్ ఎలా అయింది చూడండి, ఆబ్జెక్ట్ హైఫన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్గా వచ్చేది ఇప్పుడు నాకు అవుట్పుట్లో. సో చూడండి నెక్స్ట్ స్లైడ్లో అవుట్పుట్. సో స్ట్రింగ్ నవ్ ఏంటి, ఆబ్జెక్ట్ హైఫన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. క్లియర్ గర్ల్స్. సో ఇప్పుడు 6th పొజిషన్లో నేను హైఫన్ ని ఏం చేశాను, ఇన్సర్ట్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ సిస్టమ్ డాట్
సారీ str డాట్ అపెండ్. సో అపెండ్ అంటే ఏంటి? యాడ్ చేయడం. ఎక్కడ యాడ్ అవుతుంది? లాస్ట్లో యాడ్ అవుతుంది. ఏంటది? ఇంప్రూవ్ సెక్యూరిటీ. ఓకే, సో స్ట్రింగ్ str అనే దాంట్లో ఏముంది? నాకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఉంది కదా. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనే స్ట్రింగ్ కి ఏం యాడ్ అయింది ఇప్పుడు? ఇంప్రూవ్ సెక్యూరిటీ. సో అపెండ్ అంటే ఏంటి? యాడ్ చేయొచ్చు. సో ఒక స్ట్రింగ్ ని యాడ్ చేయొచ్చు. ఎక్కడ యాడ్ అవుతుంది? లాస్ట్ లో యాడ్ అవుతుంది. అంటే ప్రెసెంట్ నా స్ట్రింగ్ ఏంటి? ఆబ్జెక్ట్ హైఫన్ ఓకే ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ సెక్యూరిటీ కదా నాకు వచ్చేది. సో అపెండ్ మీన్స్ స్ట్రింగ్ కి ఇంప్రూవ్ సెక్యూరిటీ అనే స్ట్రింగ్ లాస్ట్ లో ఏమవుతుందంటే యాడ్ అవుతుంది. ఓకే, యాడ్ అయ్యి ప్రింట్ అవుతుంది. చూడండి ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏం ప్రింట్ అవుతుంది? అపెండెడ్ స్ట్రింగ్. సో అపెండెడ్ స్ట్రింగ్ లో ఏముంది? ఆబ్జెక్ట్ హైఫన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ సెక్యూరిటీ అనేది నాకు ఏమవుతుందంటే ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి నెక్స్ట్ స్లైడ్ లో సేమ్ వచ్చింది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ సెక్యూరిటీ. సో ఇలా అపెండ్ అంటే ఏంటి? ఇంప్రూవ్ సెక్యూరిటీ అనేది అంతకు ముందున్న స్ట్రింగ్ కి ఇంప్రూవ్ సెక్యూరిటీ అనేది నాకు ఏమవుతుంది? యాడ్ అవుతుంది. అలా యాడ్ చేయడానికి నేను యూస్ చేస్తున్న మెథడ్ ఏంటి? ఓకే, అపెండ్. ఏంటది? అపెండ్. సో అపెండ్ అంటే ఉన్న స్ట్రింగ్ కి లాస్ట్ లో ఇంకొక స్ట్రింగ్ యాడ్ అవుతుంది. ఓకేనా గర్ల్స్? ఓకేనా గర్ల్స్? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఒక స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేశాను. అలాగే ఒక స్ట్రింగ్ కి ఇంకొక స్ట్రింగ్ ని తీసుకొచ్చి లాస్ట్ లో యాడ్ చేశాను. ఓకే, మధ్యలో హైఫన్ పెట్టాను. ఓకే, అలాగే ఏ పొజిషన్ లో ఏ క్యారెక్టర్ ఉందో కూడా నేను చూసుకున్నాను. దట్ మీన్స్ ఐ కెన్ మేక్ ఎనీ ఆపరేషన్ ఎఫెక్టివ్లీ బై యూజింగ్ స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగ్ మెథడ్స్ యూస్ చేసుకొని ఎటువంటి ఆపరేషన్ అయినా సరే నేను ఎఫెక్టివ్గా పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా గర్ల్స్? థ్యాంక్ యూ.